చూసిన రైన్ని పచ్చబట్టలు వేసుకొని పబ్లిక్ను పిచ్చోళ్ళని చేస్తున్న బాబాగాడు ఇగో ఈడే ఏం చేస్తాడట ముందుగాల ఏ ఊరికన్నా పోయి ఆ ఊళ్ళే తమాం తక్లీవు బాధలతో ఉన్నోళ్ళు 2-3 గురించి అరుచుకుంటాడట. వెనకసీరాళ్ళు ఇంటికి పోయి మీకు వ్యాపారం బాగా అయితలేదు, పానం బాగాలేదు కదా అని మంచిగా చెప్తాడట. పురే ఎక్కడి మనిషి వచ్చి మా ఇంటి భాగవతం అంతా చెప్పబట్టే అని సాపేసి కుసుందూరా సామి అని పిలువంగానే పోయి కూసుంటాడట. ఆ తర్వాత ముచ్చటగా వాడే చెప్తాడు ఈనుండ్రి. పెళ్లి గృహదోషం ఉంది, నరకవశం ఉందమ్మా మీకు అని చెప్తాను. ఇంట్లో వివాహాలు జరగవు, డబ్బు నిలబడదు, వ్యాపారం బాగుండదు అని చెప్తానండి. సరే ఎవరైనా నన్ను నమ్మి కూర్చోబెట్టి అడిగి ఇస్తే ఉంగరము డబ్బులు అవన్నీ తీసుకొని బ్యాగులో పెట్టుకుని నా దగ్గర పొట్లం కట్టిస్తానండి. మామూలుగా అయితే వైట్ పేపర్లో 2 పొట్లాలు కట్టిస్తానండి. సేమ్ పొట్లం నా కాడ ఒకటి ఉంటుంది. బాక్స్లో పెట్టించి దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకొని రమ్మంటానండి. దండం పెట్టుకొని వచ్చేలోపు ఆ బాక్స్లో ఉన్న పొట్లం తీసి నా దగ్గర పెట్టుకొని నా దగ్గర ఉన్న పొట్లం ఆ బాక్స్లో పెట్టి ఇవి తీసుకెళ్లి లోపల పెట్టుకుని ఆ బాక్స్ లోపల పెట్టామా నేను వెళ్ళిపోయాక స్నానం చేసి తీసుకోమని చెప్తాను సార్. తర్వాత బియ్యము ఏమన్నా కోడి లేకపోతే మేకపోతే అలాంటివి అడుగుతాను సార్. మేకపోతే కానీ కోడి కానీ తీసుకుంటాను. విన్నారా? వీని నోట్లే మానబోయే పొట్లం మార్చి ఉన్న బంగారం ఎత్తుకపోతాడట. సిగ్గు లేదురా వారి. ఇక వీడు వెళ్ళిపోయినాక చూసుకుంటే ఏముంటుంది పొట్లంలా? ఏ ఇట్లే మాన్నే. ఇక ఇట్లనే చాలా ఊర్లలో చేసిండట. ఆఖరికి శంషాబాద్లో కూడా చేస్తే మోసపోయిన వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళకి చెప్పిండ్రట. పాటుకొచ్చి లోపటేసిండ్రు కొడుకుని.